ఇలా వండితే ఆలు బల. బంగాళదుంపలను ఎలా ఉడికిస్తున్నారు? ఆవిరి మీదనా, మైక్రోవేవ్లోనా, చెక్కు తీయకుండానా? ఎలా ఉడికిస్తేనేం అని అనుకోకండి. వండే తీరును బట్టి పోషకాల మోతాదులు ఆధారపడి ఉంటున్నాయి. మరి చెక్కు తీసిన బంగాళదుంపలతో పోలిస్తే చెక్కు తీయకుండా ఉడికించిన వాటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటున్నట్లుగా సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మన దేశంలో అందుబాటులో ఉండే బంగాళదుంపల మీదే శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. చెక్కు తీయని బంగాళదుంపలను ఆవిరి మీద అలాగే తడి కాగితంతో చుట్టి మైక్రోవేవ్ ఓవెన్లో ఉడికించి పరిశీలించారు. చెక్కు తీయకుండా ఆవిరి మీద ఉడికించిన వాటిల్లో 8 రెట్లు, మైక్రోవేవ్ ఓవెన్లో ఉడికించిన వాటిల్లో 12 రెట్లు అధికంగా విటమిన్ సి ఉన్నట్లుగా తేలింది. మైక్రోవేవ్ ఓవెన్లో వండిన వాటిల్లో కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉండడం గమనార్హం. బంగాళదుంపల్లో కెరోటినాయిడ్లతో పాటు ఫెనాల్స్, యాంటోసయానిన్స్ వంటి వృక్ష రసాయనాలు కూడా ఉంటాయి. దుంపల రంగులు ముఖ్యమేనని ఇందులో వెల్లడైంది. లోపల పసుపు రంగున్నవి, ఊదా రంగు, ఎరుపు రంగు బంగాళదుంపల్లో యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటున్నట్లుగా తేలింది. కెరోటినాయిడ్స్ బంగాళదుంపలకు పసుపు వన్నెను తెచ్చిపెడితే ఎరుపు, ఊద రకాల్లో యాంటోసయానిన్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గానే కాదు, వాపు ప్రక్రియను తగ్గించే కారకాలుగాను పనిచేస్తాయి. ఆక్సీకరణ మూలంగా కణజాలాలు దెబ్బతినకుండా కాపాడడంలో యాంటీ ఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అంటే వండే తీరును మార్చుకోవడం ద్వారా బంగాళదుంపలను మరింత పోషక భరితం చేసుకోవచ్చన్నమాట.